హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ కర్రీని కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దానికి కావాల్సిన పదార్థాలను చూద్దామా. చిల్లీ పౌడర్, సాల్ట్, చిన్న లవంగాలు 3, చిన్న దాల్చిన చెక్క, జీరా, 300 గ్రామ్స్ ఉల్లి ముక్కలు, చిన్న క్యాప్సికమ్ ముక్క, ఒక 30 గ్రామ్స్, చిన్న బీట్రూట్ ముక్క, ఒక పచ్చిమిర్చి, క్యారెట్ ముక్క చిన్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు, 4 ఎగ్స్. వాటర్ తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టానండి. ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిందండి. నేను జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేస్తున్నాను. కొన్ని ఉల్లి ముక్కలు వేస్తున్నాను. కట్ చేసుకున్న మొత్తంలోంచి కొన్ని వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నానండి. కొద్దిగా ఫ్రై చేయాలి కలుపుతూ. ఇప్పుడు హాఫ్ ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. మొత్తం ఉల్లిగడ్డలు ఒకేసారి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది సరిగా ఫ్రై కాదు. హాఫ్ ఫ్రై అయిపోయిందండి. పచ్చిమిర్చి వేస్తే చూడండి, కొద్దిగా కలర్ వచ్చే ముందే మనము దీంట్లో పూర్తిగా ఉల్లి ముక్కలు మొత్తం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసే ముందు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించానండి. ఇప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టాను. ఉల్లిగడ్డ ముక్కలు సగం వరకు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ వేస్తున్నాను ముక్కలు. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి ఉంచానండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ చిన్నగా చేస్తున్నాను. చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 5 to 6 మినిట్స్ పట్టింది మీడియంలో పెట్టి ఫ్రై చేయడానికి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను. 1 మినిట్ తర్వాత లిడ్ తీస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంకొంచెం సాల్ట్ తర్వాత వేయాలండి. లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. కొద్దిగా ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. స్టవ్ ఫ్లేమ్ తగ్గించానండి. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. 2 కప్స్ వాటర్ పోసానండి. క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. ఇది బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఎగ్స్ వేయాలండి. ఇందులో కోడి పెంట అంతా మరకలు అవి ఉంటాయి. కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఇలా పగలగొట్టి ముందే ఒక బౌల్లో వేసుకోవాలి. అప్పుడప్పుడు ఎగ్స్ చాలా రోజులు నిల్వ ఉండి లోపల ఖరాబ్ ఉంటాయి. అందుకే డైరెక్ట్ కర్రీలో వేయకూడదు. ఇప్పుడు రెడీగా బౌల్లో వేసుకునే ఎగ్స్ వేస్తున్నాను. లిడ్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నానండి. కొద్దిగా ఇలా అడుగు నుంచి కదిలించాలి. కర్రీని పూర్తిగా కలపకూడదు. వాటర్ అంతా అడుగు వెళ్ళేలా కొద్దిగా కదిలించాలి. మరలా లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను. ఇందాక కొంచెమే సాల్ట్ వేసాను కదండి. ఈ సాల్ట్ని నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు వేసేస్తున్నాను సాల్ట్ని. ఇప్పుడు మెల్లగా వీటిని తిప్పేసేయాలి. ఇలా అంటే వాటర్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది. మరలా లిడ్ పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తెరుస్తున్నానండి. చూడండి, కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.